మనలో చాలామందికి ఉన్న డౌట్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అంటే మనీ గవర్నమెంట్ ప్రింట్ చేస్తుంది కదా, మరి ఎందుకని ఎక్కువగా ప్రింట్ చేసి మన దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించదు అనే డౌట్. ఈ ఆలోచన గవర్నమెంట్కి రాదా, వస్తే ఎందుకు ప్రింట్ చేయదు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈరోజు ఈ వీడియో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోయాం. నువ్వు అనుకున్నట్టుగానే గవర్నమెంట్ ఎక్కువ మనీ ప్రింట్ చేసి ప్రజలకు పంచాలి అనే నిర్ణయం తీసుకున్నానుకో, వినడానికి ఇలా ఉంది, చాలా బాగుంది కదా. లైక్ ఎక్కువ మనీ, నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, సుఖపడవచ్చు, లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుంటున్నావుగా. బట్ ఇన్ రియాలిటీలో నీ లైఫ్ ఇంకా వరస్ట్గా మారబోతుంది. అర్థం కాలేదు కదా. గవర్నమెంట్కి మనీ ప్రింట్ చేయడానికి ఒక్కరోజు చాలు. బట్ కూరగాయల ప్రొడక్షన్, రైస్ ప్రొడక్షన్, పెట్రోల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాబ్స్ ఇలా చాలా వరకు ఒక రోజులో పెరిగేవి కావు. సో ఏమవుద్ది, ప్రొడక్షన్ వాల్యూ అండ్ డిమాండ్ అనేది ఒక్కసారిగా పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉండడం వల్ల వాళ్ళు అవసరమైనవి అండ్ అవసరం లేనివి కూడా కొనాలి అనుకుంటారు. అలా కొనే వాళ్ళ సంఖ్య అనేది ఒక్కసారిగా పెరుగుతుంది. బట్ వీళ్ళ సంఖ్య పెరిగినట్టుగా వస్తువుల ప్రొడక్షన్ అనేది ఒక్కసారిగా పెరగదు. కాబట్టి దానివల్ల మార్కెట్లో వస్తు కొరత అండ్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆ డిమాండ్ చూసి వ్యాపారులు ఏం చేస్తారు, ఉన్నటువంటి ప్రొడక్షన్ పెంచడం కుదరదు కాబట్టి రేట్లనే పెంచుతారు. 50 కేజీ ఉన్న రైస్ని 100 చేస్తారు, 110 లీటర్ ఉన్న పెట్రోల్ 220 చేస్తారు. ఇలా ప్రతి వస్తువు ధరను వ్యాపారులు పెంచుతూనే ఉంటారు. ఇలా కొన్ని సంవత్సరాలకు పెరగాల్సిన ధరలు ఈ డిమాండ్ వల్ల కొన్ని గంటలున్న పెరిగిపోతాయి. ఇలా ప్రొడక్షన్ వాల్యూ అనేది పెరిగి కరెన్సీ వాల్యూ అనేది పడిపోతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అని అంటారు. సో అందుకనే మన గవర్నమెంట్ అయినా ఇంకే గవర్నమెంట్ అయినా మనీ అనేది ప్రింట్ చేయాలి అనుకోదు. ఇంకేస్ అలా మనీ ప్రింట్ చేస్తే మనం బ్రెడ్ కొనడానికి కూడా బస్తాలలో డబ్బు తీసుకెళ్లాల్సి వస్తుంది. అండ్ ఇలా మనీ ఎక్కువగా ప్రింట్ చేసి ఇన్ఫ్లేషన్కి గురై ఎకనామికల్గా కొలాప్స్ అయిన కంట్రీస్ కూడా ఉన్నాయి. అవే జింబాబ్వే, వెనుజులా, అర్జెంటీనా, జర్మనీ, టర్కీ అండ్ ఇలా ఇంకొన్ని ఉన్నాయి. సో ఇది ముచ్చట. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేస్ ఇంకేమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయి, నేను నెక్స్ట్ షార్ట్స్ ఆర్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.